నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ధర్మ ప్రచారకులు, స్వదేశీ ఉద్యమకారులు, విలువలు నేర్పుతున్న విద్యావేత్త ఎవరో కాదు, మన రాష్ట్ర బీజేపీ కోశాధికారి దేవకి వాసుదేవరావు గారు. ఇవాల్టి మన గెస్ట్. మాట్లాడదాం తాజా రాజకీయ అంశాలపైన. సార్ నమస్తే. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నాను సార్. చూస్తేనే మిమ్మల్ని చాలా స్పిరిచువల్ భావన మాలో కలుగుతుంది. మీలో ఎప్పటి నుంచి సార్ స్పిరిచువల్ అంటే ఈ భావనలు చిన్నప్పటి నుంచేనా, పార్టీలో చేరాక ఎక్కువయ్యాయా? నేను పార్టీలో చేరింది అంటే రాజకీయాల్లోకి వచ్చింది మొన్న. ఓకే. 2019లో భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేయడం జరిగింది. కానీ అంతకుముందు నాకు ఏ రాజకీయ పార్టీ దగ్గర ఏ రాజకీయాల్లో అవుతుంది నాకు సంబంధాలు లేవు. చిన్నప్పటి నుంచి నా తల్లి ఒక పూజలు, ఆమె భగవంతుని వైపు ఆమెకున్న భక్తి శ్రద్ధలు, ఆ విధంగానే మేము కూడా పెరిగాము. ఆ తర్వాత స్వామి వివేకానంద యొక్క అడుగుజాడలో నడవాలని చెప్పి యంగేజ్ నుంచే వారి యొక్క టీచింగ్స్ కావచ్చు ఇవన్నీ ఫాలో అవుతూ పెరిగాను. పెళ్ళైన తర్వాత ఆ చిన్నజీయర్ స్వామి వారి యొక్క ప్రేమ పొందటంతో మా మామగారు స్వర్గీయులు మువ్వల తులసిదాస్ గారు చిన్నజీయర్ స్వామి వారి యొక్క అనంగ శిష్యులు. సో వారి ద్వారా పెళ్ళైన తర్వాత స్వామివారి దగ్గర అవడం జరిగింది. ఆ విధంగా నాకు ఒక పక్క స్వామి వివేకానందుడు, ఒక పక్కన జీయర్ స్వామి వారి యొక్క గైడెన్స్ లో కావచ్చు, వారి యొక్క అనుశాసనంలో కావచ్చు, లేదా వారి యొక్క మార్గంలో నడుస్తూ జీవితాన్ని ముందుకు తీసుకు. కంగ్రాట్స్ సార్. మంచిగా రాష్ట్ర బీజేపీ కోశాధికారి, పాలిటిక్స్ లో మొన్న వచ్చి కూడా ఒక మంచి పదవిలో ఉన్నారు. మీ ఎదుగుదలకి పార్టీ సపోర్ట్ ఎట్లా ఉన్నది? ఎట్లా సపోర్ట్ చేసింది? పార్టీ సపోర్ట్ చేస్తేనే నాకు పార్లమెంట్ టికెట్ కావచ్చు, ఈరోజు రాష్ట్ర కోశాధికారిగా నియమించడం పార్టీ సపోర్ట్, అంతకు మించి వేరే సపోర్ట్ ఏముండదు. అయితే నా రాజకీయ ప్రయాణాన్ని 5 నిమిషాల్లో 2-3 నిమిషాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖమ్మం భారతీయ జనతా పార్టీకి అంతగా గొప్పగా లేని జిల్లా. ఎందుకంటే అది ఎర్ర జెండా జిల్లా, నక్సలైట్ల ప్రభావిత జిల్లా. బీజేపీ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అప్పుడు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ కె లక్ష్మణ్ గారు నన్ను గుర్తించి ఖమ్మం జిల్లాలో ఒక కొత్త వ్యక్తిని, ఒక కొత్త నాయకుడిని తయారు చేస్తే ముందు రోజుల్లో ఇక్కడ కూడా కాషాయ జెండాని రెపరెపలాడించని చెప్పి వారు నన్ను ఆదరించి, నన్ను అభిమానించి ఒక మంచి సూచనలతో, గెలవనని నాకు తెలుసు, గెలవనని పార్టీకి కూడా తెలుసు, కానీ ఎక్కడో చోట ప్రయాణం మొదలు పెట్టాలి, ఎక్కడో చోట పునాది పడాలి, ఎక్కడో చోట లీడర్ని తయారు చేయాలి. భారతీయ జనతా పార్టీ అనేది సాధ్యమవుతుంది. అప్పటి వరకు నాకు ఏ రాజకీయ నేపథ్యం లేదు, ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదు, భారతీయ జనతా పార్టీ కూడా సంబంధం లేదు. కానీ నాకు అవకాశం ఇచ్చి అప్పటి నుంచి కూడా నన్ను వారు నడిపిస్తూ సలహాలు సూచనలు ఇస్తూ, ఆ తర్వాత బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు అవటం, వారు ఇంకా నన్ను దగ్గరగా తీసుకోవటం, వారి సమయంలోనే మీడియా ప్యానలిస్ట్గా నన్ను, తర్వాత అనేక అసెంబ్లీలలో అనేక కార్యక్రమాలకి ఇన్ఛార్జిగా పెట్టడం, ఆ తర్వాత భాగ్యనగర్ పార్లమెంటు ఇన్ఛార్జిగా పనిచేస్తున్న సమయంలో కిషన్ రెడ్డి గారు నూతన అధ్యక్షులుగా రావటం. కిషన్ రెడ్డి గారు రావటంలోనే ఇప్పుడు కొత్తగా మనకి ముఖ్యమంత్రి వస్తే, పార్టీ వస్తే ట్రాన్స్ఫర్లు ఎలా ఉంటాయో, నన్ను వెంటనే భాగ్యనగర్ పార్లమెంట్ నుంచి తన సొంత నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా వేసుకున్నాను. అంటే కిషన్ రెడ్డి గారికి నా మీద ఉన్న నమ్మకం, కిషన్ రెడ్డి గారికి నా గురించి వారికి ఉన్న ఆలోచన చాలామంది ఆశ్చర్యపోయారు. తీసుకెళ్ళి డైరెక్ట్గా రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, నిన్నటిదాకా భాగ్యనగర్ పార్లమెంట్ అంటే మనకు అంత శక్తివంతమైంది కాదు అక్కడ, అది తెలిసి మనకి ముస్లింలకి మన వాళ్ళు దారాదత్తం చేశారు. కానీ కిషన్ రెడ్డి గారు రావటం నన్ను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ విధంగా భారతీయ జనతా పార్టీలో డాక్టర్ కె లక్ష్మణ్ గారిని మొదలు పెట్టుకొని బండి సంజయ్ కుమార్ గారు, కిషన్ రెడ్డి గారు అందరూ కూడా నన్ను ఒక సొంత తమ్ముడిలాగా, సొంత వ్యక్తిలాగా భారతీయ జనతా పార్టీలో కుటుంబ సభ్యునిగా నన్ను ఆదరించి తీసుకొచ్చారు. ఇక ఈ కొసమరిపు ఏంటంటే, ఇక అన్న పెద్దలు గౌరవనీయులు డాక్టర్ రామచంద్ర గారు ఈ రాష్ట్ర అధిసారిగా అయిన తర్వాత ఈ 6 సంవత్సరాలు ఈ ముగ్గురు అధ్యక్షుల యొక్క పాలనలో, వారి యొక్క ఆలంలో నేను చేసిన పనులు, నేను పార్టీకి ఇచ్చిన సమయాన్ని, శ్రద్ధని అన్నీ గమనించి ఈరోజు అత్యున్నత కోశాధికారి అనేది చాలా కీలకమైంది, ట్రస్ట్ వర్తి పర్సన్ అయితేనే. సో ఈరోజు నేను మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారికి నమస్కారం తెలియజేస్తూ, నన్ను ఈరోజు ఈ కుర్చీలో కూర్చోబెట్టి నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పల్లవి టీవీ సాక్షిగానే ఖచ్చితంగా కూడా నాకు ఇచ్చిన బాధ్యతని పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి బేషజాలు లేకుండా
అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ బాధ్యతని పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తా అని చెప్పి రామచంద్ర గారికి ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్, మరొకసారి. థ్యాంక్ యూ. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎందుకంటే మీరు స్కూల్లో టాపర్ అని విన్నాం. ఈ టాపర్గా ఉన్న వాళ్ళు కాబట్టే వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఇది స్థాపించారు మీరు. సో మీ స్కూల్ డేస్, మీ ఎడ్యుకేషన్ ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు? అంటే చాలా తక్కువ మంది ఉంటారేమో తెలీదు. మ్మ్. అంటే మా టీచర్ నీలాంటి వాడిని ఎక్కువ చూడలేదు అనేవాళ్ళు. మా స్కూల్లో టీచర్లు కానీ కాలేజీలో లెక్చరర్స్ కానీ. నేనే గొడవలు ఎక్కువ చేసేది, మ్మ్. నేనే తిరిగేది, నేనే కాలేజ్ ప్రెసిడెంట్, నేనే స్కూల్. ఆ రోజుల్లో ఎస్పీలు అనేవారు, స్కూల్ పీపుల్ లీడర్ అనేవాళ్ళు. ఓకే. ఎన్నికలు ఉండేవి మా అప్పుడు, ఎన్నికలు కూడా ఉండేవి. ఇప్పుడు అంటే స్కూల్స్లో కాలేజీలో ఎన్నికలు అవును. తీసేశారు. కొన్ని యూనివర్సిటీ లెవెల్లో ఎన్నికలు ఉన్నాయి కానీ మా స్కూల్లోనే అప్పుడు ఎన్నికలు. స్కూల్లో ఎస్పీఎల్ స్కూల్ పీపుల్ లీడర్ అనేవాళ్ళు. నేనే స్కూల్ పీపుల్ లీడర్ని, నేనే కాలేజ్ ప్రెసిడెంట్ని, మ్మ్. నేనే కాలేజ్ ఫస్ట్, నేనే స్కూల్ ఫస్ట్. ఎక్కడ అన్న- సార్ స్కూల్, కాలేజ్? నేను చదువుకుంది మొత్తం అంతా విజయవాడ చదువుకున్నాను. విజయవాడ. స్కూలింగ్ కాలేజ్. ఎట్లా సార్, ఖమ్మం కదా మీది? ఖమ్మం మా విజయవాడకి అమ్మగారు ఊరు. చదువు కోసం బతుకుదేరు కోసం మా నాన్నగారు ఓకే. అటు, అంటే వారు శ్రీశైలం దగ్గర మా నాన్నగారు, బతుకుదేరు కోసం విజయవాడ రావటం, మా అమ్మగారు ఖమ్మం. ఆ తర్వాత మేమంతా ఖమ్మం వాస్తవులు అయిపోవటం. డిగ్రీ పూర్తి అయిన తర్వాత హైదరాబాద్ రావటం, హైదరాబాద్లో ఇక్కడ లా చదవటం, తర్వాత కంపెనీ సెక్రటరీ కోర్స్ చేయటం. ఇక్కడ కూడా నేను కంపెనీ సెక్రటరీ ఇన్స్టిట్యూట్కి నేను ప్రెసిడెంట్గా చేశాను. ఓకే. ఇక అనేక ట్రేడ్ బాడీస్ అన్నింటిలో కూడా నేను ఉస్మానియా సార్ లా? ఉస్మానియాలో పడాల రామరెడ్డి Okay. లా కాలేజ్ అమీర్పేటలో ఉంది. 93. అట్లా ఎక్కడున్నా సరే కాలేజీలో మేమే అంటే చాలా యాక్టివ్ స్టూడెంట్, ఓవరాల్ స్టూడెంట్. యూత్ లీడరే. అసలు ఒకప్పటి నుంచి కూడా మీరు లీడర్ లక్షణాలు సన్మార్గంలో ఉన్నాయి. ఉన్నాం. తప్పుడు పనులు ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు జైలుకి వెళ్ళినా కూడా సరైన రీజన్స్ కి వెళ్ళే కానీ ఎప్పుడు Okay. తప్పుడు రీజన్స్ ని ఎప్పుడు జైలుకి వెళ్ళలేదు. ఓకే సార్, కాలేజీలో ఒకసారి ఉన్నప్పుడు వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అసలు ఎందుకు స్థాపించాలనిపించింది? దీని ప్రధాన లక్ష్యం ఏంటి? రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని చెప్పి 2005-6 సంవత్సరాలు అనుకుంటా, 2004లో ఆయన అయిన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా ఆ ఫీజు రీయింబర్స్మెంట్ రావడంతో ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేసింది. ఓకే. మీరు అసలు ఖమ్మం లాంటి చిన్న పట్టణం 13 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 13 ఇంజనీరింగ్ అప్పుడే? కాలేజీలు అప్పుడు. ఇప్పుడు 5 అయినాయి, అన్ని పోయినాయి. అన్ని ఓకే. డబ్బా మూసేశారు. అంటే అనుకోని ఒక దుర్ఘటన నా జీవితంలో. అంటే మేము కూడా ఈ నక్సలైట్ల ఎఫెక్టెడ్ ఫ్యామిలీ. మా మామగారిని నక్సలైట్లని పట్టుకునే ప్రయత్నంలో పోలీస్ కాల్పుల్లో మా మామగారు చనిపోవటం. ఓకే. అట్లా నేను అప్పుడు బయట ఉండి సింగపూర్లో ఉండేవాడిని. అక్కడి నుంచి ఇండియాకి రావటం, ఆ తర్వాత ఖమ్మంలోనే కొంతకాలం ఉండటం, ఆ తర్వాత ఖమ్మంలో నా మీద ఎక్కి జరగటం 2000 ఏళ్ళు. ఆ తర్వాత ఖమ్మం నుంచి అన్ని కొన్ని రోజులు బయటకు వచ్చి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చినప్పుడు రామకృష్ణ మఠం, ఇందిరా పార్క్ దగ్గర అయితే రామకృష్ణ మఠం ఉంది, రోజు వెళ్ళేవాడిని. ఇంకా అటు కొత్తగా అప్పుడే సామాన్ సర్దుకొని హైదరాబాద్ వచ్చాం. అక్కడ అనేక రకాలైన అవును సార్. ప్రోగ్రామ్స్ నడుస్తాయి. అది ఒక రోజు నుంచి అవును. వారం రోజులు, ఒక రోజు నుంచి 3 నెల రోజులు, ఒక రోజులు. రోజు నుంచి నెల రోజులు, ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్. దాని పేరు వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్, ఒక వింగ్. అది స్వామి బోధమాయానంద మహారాజ్ Okay. చూస్తున్నారు దాన్ని. ఇప్పుడు ఓకే. అధ్యక్షులు వారు, అప్పుడు వారు చూసేవారు, ఇప్పుడు Okay. అధ్యక్షులుగా రామకృష్ణ మఠలోనే ఇది ఒక వింగా సార్? వింగ్. అది Yes, వివేకానంద పార్ట్ ఆఫ్ ది రామకృష్ణ మఠ్ హైదరాబాద్. ఓకే. మా గురువులు పూజ్యులు స్వామి శితికంఠానంద మహారాజ్ గారి యొక్క ఆశీర్వాదంతో, వారి యొక్క మార్గదర్శనంలో మనం ఈ ఖమ్మంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 2012 డిసెంబర్ 9. ఓకే. అప్పటి నుంచి కూడా ఇప్పుడు 2000 ఎందుకు ఎస్టాబ్లిష్ చేశామంటే, ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలు అసలు కనీసంగా వాడికి ఇంజనీరింగ్ పూర్తి స్పెల్లింగ్ తెలిసేది కాదు. అవును. తర్వాత ఇంజనీరింగ్ అయిన తర్వాత ఏది ఎంప్లాయ్మెంట్కి వెళ్తే ఒక ఎంప్లాయర్ వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అప్పటి రోజుల్లో ఇంకా ఇంగ్లీష్ కూడా చాలా, అంటే అవును. ఊర్లలో ఇంకా చాలా తక్కువ ఉండేది. ఈ ఇంటర్నెట్ యుగం అప్పుడు లేదు, ఈ యూట్యూబ్లు అంతా లేవు, ఇంగ్లీష్ అంతా వచ్చేది కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ అసలు ఉండేవి కావు. ఈ పిల్లల్లో ఈ 4 సంవత్సరాలు కనీసంగా, ఎందుకంటే చాలా మోస్ట్ ప్రొడక్టివ్ ఏజ్ అది ఒక అవును. మనిషి జీవితంలో. టర్న్ ఎటు Turning- తీసుకోవాలన్నా turn అదే అయ్యే- బేస్. కాబట్టి ఆ 4 సంవత్సరాలు ఆ పిల్లల్ని ఒక మంచి మార్గదర్శనంలో పెట్టాలని చెప్పి, వారికి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవ్వాలని చెప్పి, వారికి సమాజానికి రెస్పాన్సిబుల్గా, అంటే సమాజంకి అతని యొక్క బాధ్యత ఏంటి, కుటుంబానికి అతని బాధ్యత ఏంటి, తర్వాత రేపు 4 సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేసుకుని హైదరాబాద్ ఏదైనా కంపెనీకి వెళ్తే నిన్ను అడిగే ప్రశ్నలు ఏంటి, నీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, నీకు ఒక 15,000 20,000 జీతం ఇవ్వాలి అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇవి వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇది చెప్పాలని చెప్పి ఈ యొక్క వివేకానంద ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 50,000 మంది పైచిలకి యువతి యువకులు నేను అడ్రస్ చేయడం జరిగింది. ఒక 15,000 మంది పైన
యువకులకి మనం ఒక వేరియస్ స్కిల్స్ ఒక 17 స్కిల్స్ మనం అక్కడ ఇంపార్ట్ చేస్తాం. We have 3 centers in ఖమ్మం. ఓకే. దీని ద్వారా ఒక 15,000 మందికి మన స్కిల్ ఇవ్వడం జరిగింది. తద్వారా వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా అటు యూత్, లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, యూత్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఈరోజు దట్ ఈస్ ది అంటే మీరు ఇందాక అడిగారు కదా, అంటే నా రాజకీయ నన్ను పికప్ చేయడానికి పార్టీ చూసింది అది. నిస్వార్థంగా మనం అక్కడ సేవ చేసాం. అక్కడ కూడా చాలా గ్యాప్ ఉంది ఖమ్మంలో. ఒక మంచి అంటే ఇప్పుడు యూతే అప్పుడు యూత్ అనుకోండి. సో మనం ఒక కొత్త నాయకత్వాన్ని పిలిచేయాలని చెప్పి తీసుకొచ్చారు. ఓకే సార్, ఇంత మంచి లక్ష్యం ఉంది, ఇన్ని వేల మంది ఇప్పుడు ఆల్రెడీ నేర్చుకుని వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సుమారు ఎంతమంది ఉంటారు? ఎందుకు ఈ లక్ష్యాన్ని ఓన్లీ ఖమ్మంకి పరిమితం చేసినారు? నేను పుట్టింది అక్కడ. నేను ఫస్ట్ రుణం తీర్చుకోవాల్సింది ఖమ్మం. ఆ తర్వాత నాకు శక్తి ఎక్కువ ఇస్తే ఇంకా మొత్తం రాష్ట్రం, దేశం అంతా కూడా చేస్తాం. ముందు అంటే మన ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా. ఫస్ట్ నేను పుట్టిన జన్మభూమికి రుణం తీర్చుకోవాలి. మొదట అక్కడ చిన్నగా మొదలు పెట్టాం. ఈరోజు నన్ను చూసి కూడా చాలా మంది చేస్తున్నారు. అంటే 2014లో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత, అంటే నేను 2010లో నేనైతే విజన్ చేసి 2012లో మొదలు పెట్టాను. 2015లో నరేంద్ర మోదీ గారు 14లో అయిన తర్వాత నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి ఈ యువత అంటే భారతదేశంలో అత్యధిక అంటే కావాల్సినంత ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువత ఉన్నారు, వారి సరైన స్కిల్ లేదని నరేంద్ర మోదీ గారు దాన్ని ఆ రోజు 10,000 కోట్లతో ఆ మిషన్ పెట్టడం మాకు చాలా ఆనందం అనిపించింది. కానీ ఈ రోజు వరకు నేను ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ₹1 తీసుకోలేదు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ₹1 తీసుకోలేదు. నేను ఎటువంటి గవర్నమెంట్ సపోర్ట్ నేను తీసుకోలేదు. అన్నీ కూడా నా మిత్రులు, వెల్ విషర్స్, నాకున్న క్లయింట్స్, అయితే ఏది నా అవసరమై డబ్బులు సరిపోతే నా జేబు నుంచి ఈరోజు అట్లనే దాన్ని చేస్తున్నాము. కాబట్టి ఈ రోజున అంటే వెంకయ్యనాయుడు గారు కూడా చెప్తారు, ఆయన అంత పెద్ద అత్యున్న స్థానంలో ఉండి కూడా వారి ఫౌండేషన్ కూడా ఎప్పుడు గవర్నమెంట్ ₹1 తీసుకోలేదని. నేను మొన్న వారిని ఆశీర్వాదం కోసం వెళ్ళాను, చెప్పాను మేము కూడా మీ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ నేను కూడా ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏ ప్రభుత్వం నుంచి కానీ ₹1 తీసుకోలేదు. అంటే ఇది ఒక 200-250 మంది ఎప్పుడు ఏదో ఒక కోచింగ్ అంటే పొద్దున మధ్యాహ్నం 3 రకాలుగా ఉంటాయి. 200 మెంబర్స్ ఎట్ ఏ టైం, ఎనీ టైం ఒక 200 మెంబర్స్ ఏదో ఒక స్కిల్ తీసుకుంటారు. అది 45 డేస్ ఈచ్ బ్యాచ్ ఉంటుంది. అంటే 2 నెలలు అనుకోండి, మధ్యలో సండేలు సాటర్డే తీసేస్తే మనం అయితే ఈ స్కిల్తో పాటు మనం ఏం చేస్తాం అంటే స్వామి వివేకానంద పరిచయం చేస్తాం. స్వామి వివేకానంద జీవిత చరిత్ర సందేశం చిన్న పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకాన్ని కూడా వాళ్ళు చదివిస్తాం. ఆ తర్వాత ఈ 45 రోజులు అయిపోయిన తర్వాత ఒక చిన్న టెస్ట్ పెడతాం. ఎందుకంటే రోల్ మోడల్ ఇప్పుడు రామకృష్ణ మఠమే, స్వామి వివేకానంద. బాగుంది సార్, నేమ్ బాగుంది, మీ లక్ష్యం బాగుంది. నిజంగా ఖమ్మం దాటి కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది మీరు చెప్తుంటే. నెక్స్ట్ మనం కొంచెం పాలిటిక్స్లోకి వద్దాం సార్. ఎట్లా ఉంది ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ పెరిగిందా జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్లో? మొన్నటి వరకు ఒక లెక్క, జస్ట్ రీసెంట్గా ఒక 3-4 డేస్ నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ గెలవటం లక్ష్యం అయితే ఉండుండదు అని నేను అనుకుంటున్నా. జస్ట్ ఓటు బ్యాంక్, ఓటు పర్సంటేజ్ పెంచుకోవటం మీ లక్ష్యంగా ఉంటుండొచ్చు అని నాకు అనిపిస్తోంది. లేకపోతే నిజంగానే గెలిచే అవకాశాలే నిండుగా ఉన్నాయంటారా? చాలా పొరపాటమ్మా. మీరు ఏదైతే మీరు విన్నారో, ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి కాదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమం సైనికుల్లా పనిచేస్తారు అంతే. చావో రేవో, విన్నో లూజో, అంతేగాని అడిగిలి కొట్టొద్దాం ఇటు కొట్టొద్దాం ఏమి ఉండదు. అట్లా గెలవాలనే దాంతో 100% పనిచేస్తాం. గెలుపు ఓటములు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అది అనేక రకాల అంశాల మీద ఉంటుంది. గెలిచినది మాత్రాన మేము కరెక్ట్, ఓడిపోతే మేము కరెక్ట్ కాదని కూడా కాదు, గెలిచిన వాళ్ళందరూ కూడా కరెక్ట్ అని కూడా కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఓటు బ్యాంక్ పెంచుకోవాల్సిన అవసరం లేదు. మాకు ఈరోజు భారతదేశంలోనే దగ్గర పూర్తి భారతదేశంలో 18-19 రాష్ట్రాలు మేమే పరిపాలిస్తున్నాం. ఇక్కడ ఓటు బ్యాంక్తో సమస్య కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఎందుకంటే హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఉన్న జూబ్లీ హిల్స్, పేరుకు జూబ్లీ హిల్స్, లేదంటే యాక్చువల్గా ఏదైతే అది మట్టి దెబ్బలే, పేరుకే జూబ్లీ హిల్స్. కానీ ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా, మనం ప్రచారంలోకి వెళ్తే ఏ ఒక్క సందులో కూడా కారు వెళ్ళే పరిస్థితి లేదు. మీరు జూబ్లీ హిల్స్లోకి వెళ్ళిన తర్వాత బస్తీలోకి అసలు ఊరు ఎక్కడ కూడా టాటా నానో కారు కూడా వెళ్ళదు. ఓన్లీ ఆ మెయిన్ రోడ్లు తప్పితే ఎవరన్నా సరే కారు కొనుక్కుంటే దానికి సపరేట్ ఎక్కడైనా పెట్టుకోవడం తప్పితే ఒక ఇంటికి కనీసం గాలి వెళ్ళే ఇది కూడా లేదు. అసలు అక్కడ నీటిపారుదల వ్యవస్థ కానీ, మురికి నీరు వ్యవస్థ కానీ, కరెంటు వ్యవస్థ కానీ అన్ని మధ్యలో ఇట్లా తీగలు ఏలాడితే ఎంత భయం వేస్తుందంటే, కనీసం అన్ని తీగలే, మీకు తలెత్తితే మీకు తీగలు తప్పితే ఏం కనబడం. ఎందుకంటే ఒక బిల్డింగ్కి మహా అయితే 6 అడుగులు, మళ్ళా కొంచెం ముందుకు వస్తుంది. ఈ ముందుకు రావడం మధ్యలో మీకు
ఆకాశం కనబడేది 3 నుంచి 4 అడుగుల మధ్యలోనే. ఆ 3, 4 అడుగులు మొత్తం కూడా వైర్లతోనే ఉంది. అటువంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉంది. మరి ఈ జూబ్లీహిల్స్‌ని ఇంతకుముందు కాంగ్రెస్, గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్. బీఆర్ఎస్, మళ్ళా అంటే ఇప్పుడు ఉమ్. సరే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న మా ఎమ్మెల్యే బీఆర్ఎస్. మరి మీరేం చేశారని ప్రజలు అడుగుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారని? కొత్తగా చేయడానికి ఏం లేదు అక్కడ. ఇప్పటికే నాశనం చేసి పెట్టారు. వాళ్ళ దుర్భరమైన బతుకులు ఉన్నారు. ఉమ్. ఎందుకంటే అక్కడి నుంచి పోలేరు. ఉమ్. సరైన వస్తువులు లేవు. తర్వాత మనం ఇది కూడా అడిగాం. ఈ రోజు వరకు మీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉమ్. ఇప్పుడు గత 3 పర్యాలుగా బీఆర్ఎస్ గెలుస్తూ వచ్చింది అవును. అక్కడ. ఒక్క గవర్నమెంట్ కాలేజ్ కానీ, ఒక్క గవర్నమెంట్ స్కూల్ కానీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే దాన్ని ఇంతకుముందు కాంగ్రెస్ పరిపాలించింది. 3 పర్యాలుగా బీఆర్ఎస్ అధికారం ఇస్తే ఉమ్. ఆ యొక్క జూబ్లీహిల్స్ ఎంటైర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక్క జూనియర్ కాలేజీ కానీ, ఒక్క డిగ్రీ కాలేజీ కానీ లేదు. ఇది వీళ్ళు ఇంకెంతకంటే ఏం చెప్పాలి? ఇక రోడ్లు అయితే మనకు తెలుస్తూనే ఉంది. ఓకే. పరిస్థితులు ఎట్లున్నా అక్కడ ప్రజలు ఎట్లాంటి అవస్థలు పడుతున్నా 30% ఓటర్ పర్సంటేజ్ మాత్రం ముస్లిం ఓట్ బ్యాంక్. సో ముస్లిమ్స్ ఎటొచ్చి హిందువులు ఓన్ చేసుకున్నంత బీజేపీని అయితే ఓన్ చేసుకోరు. అది జగమెరిగిన సత్యం. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ముస్లిం ఓటర్లని ఆకర్షించడానికి మీరు ప్రచార కార్యక్రమాలు కానీ, మీరు వెళ్ళినప్పుడు మీరు చెప్తున్న హామీలు కానీ ఎట్లా ఉన్నాయి? వాటిని నమ్ముతున్న పరిస్థితుల్లో మీకు ఆ ముస్లిం ఓటర్లు అయితే కనిపించారు. అంటే ఒకటి ఫస్ట్ భారతీయ జనతా పార్టీ వ్యక్తుల్ని మనిషిని చూడడం, ముస్లిమా, హిందువా, క్రిస్టియన్ చూడడం. ఎవరైతే దేశం కోసం, ధర్మం కోసం, ధర్మం అంటే నా ధర్మం నాది, మీ ధర్మం మీది, మీ ధర్మాన్ని మీరు ఆచరించండి, మా ధర్మాన్ని అభిమానించండి, లేదంటే ప్రేమించండి, దూషించొద్దు, దాని మీద వ్యతిరేకత తీసుకురావద్దు, దాని మీద గౌరవించకపోయినా పర్వాలేదు కానీ దూషించొద్దు. దూషించకూడదు. ఇది మా యొక్క సిద్ధాంతం ఇది. అందువల్ల ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఏ ఒక్క ముస్లిం వ్యక్తికి మనం ఎటువంటి నష్టం జరపలే. ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చింది. మరి ఇంత ప్రేమ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముస్లిం యొక్క మహిళల గురించి ఆలోచించిన పాపాను పోలే. ఎందుకంటే ఆ ట్రిపుల్ తలాక్ లాంటిది తీస్తే ముస్లిం సమాజానికి కోపం వస్తుందేమో అని చెప్పి, అంటే నిజంగా మన అక్క చెల్లి ఆ స్థానంలో ఉంటే ఎంత బాధ ఉంటుంది. అయినా సరే వాళ్ళకి ఓట్లే కావాలి. కానీ నరేంద్ర మోదీ ధైర్యం చేసి ఈరోజు ట్రిపుల్ తలాక్ని రద్దు చేసి ఈరోజు మాకు పడే ఓట్లు మహిళా స్త్రీమూర్తులు వేస్తారు. సగం మంది ఇంట్లో ఏం చెప్పొచ్చినా వేటేసేటప్పుడు నరేంద్ర మోదీ భాయ్ అని చెప్పి వేస్తారు. అందుకే మీకు ఎందుకు వస్తున్నాయి ఓట్లు అంటే అందుకే వస్తున్నాయి. మా దగ్గర యూపీ లాంటి రాష్ట్రాల్లో కూడా మేము గెలుస్తున్నాం. ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ మొత్తం రాష్ట్రంలో కూడా చాలా పాపులేషన్ ఉన్నా కూడా అక్కడ కూడా మేము గెలుస్తున్నాం అంటే కారణం మా ముస్లిం సోదరీమణులు, ముస్లిం మాతృమూర్తులు మాకు ఓట్లు వేస్తున్నారు కాబట్టి. ముస్లిం ఓటర్లు, ముస్లిం ఓటు బ్యాంకు మాకు అవసరం లేదని కానీ మీరు చెప్తారు. అలాగే ఎవరిని కూడా మేము ఒక ఓటర్గా చూడము. ధర్మం, స్వధర్మం పాటించి ప్రతి ఒక్కరు కూడా మాకు దగ్గరి వాళ్ళే అని మీరు చెప్తున్నారు. కానీ ఎటొచ్చే రిజల్ట్స్లో మాత్రం ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలవాలంటే ముస్లింలని ఆకర్షించాలి, ముస్లిం ఓట్లు పడాలి ఖచ్చితంగా. నిజానికి ఒకవేళ బీజేపీ హామీలు ఇస్తే ఎట్లాంటి హామీలు ముస్లింలకు ఇస్తుంది సార్? అసలు ముస్లిం కంటే సపరేట్గా మేము ఇచ్చే పరిస్థితి లేదు. మాకు ఎవరైనా ఒకటే. మాకు కావాల్సిన జూబ్లీహిల్స్ డెమోగ్రఫీ కావాలి, జియోగ్రఫీ కావాలి. కానీ అక్కడ మౌలిక సదుపాయాలు ఏమున్నాయి, అక్కడ ఏం చదువులకి ఏమున్నాయి, ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలి, అక్కడ వ్యాపారాలు చేసిన వాళ్ళకి ఎటువంటి వెసులుబాటు ఇవ్వాలి, వాళ్ళకి మంచి రోడ్లు ఇవ్వాలి, మంచి పార్కులు ఇవ్వాలి, అది చూస్తాం. కానీ ఈ రోజున కాంగ్రెస్లో ముస్లిం నాయకులే లేనట్టుగా మరి ఇంతకుముందు షబ్బీర్ అలీ గారు ఉన్నారు అక్కడ. ఇదే రేవంత్ రెడ్డి కోసం తన స్థానాన్ని వదులుకొని నిజామాబాద్లో ఓడిపోయిన ఆయనకి ఇవ్వచ్చు, లేదా ఇంకొకరికి ఇవ్వచ్చు, ఇంకోళ్ళకి ఇవ్వచ్చు. మరి క్రికెట్ దేశానికే, అంటే భారతదేశానికి ఒక మచ్చ తీసుకొచ్చింది అజారుద్దీన్. బెట్టింగ్ మీకు అందరూ తెలిసే ఉంటుంది. లాస్ట్ మినిట్ లో మంత్రిగా చేశారు. ఈరోజు అతను మంత్రి తీసుకొచ్చి, అంటే 2 సంవత్సరాల నుంచి మీ క్యాబినెట్ లో ఒక ముస్లిం మంత్రి లేడు. మరి ఈరోజు సడన్ గా తీసుకొచ్చిన ఎలక్షన్ కి 4 రోజులు ఉండగా మంత్రిని తీసుకొచ్చారంటే ఆయన స్ట్రాటజీ. ఆయన ఏమనుకుంటున్నారంటే ముస్లింలు అందరూ అమాయకులు, వాళ్ళకి పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. ముస్లింలు కూడా వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. ఇవన్నీ నాటకాలు చూస్తూనే ఉన్నారు. ఎక్కడ కర్రు కాల్చి వాత పెట్టాలో పెడతారు. రేపు ఎలక్షన్ లో బటన్ నొక్కి నెంబర్ 1 లంకల దీపక్ రెడ్డి మీద నొక్కుతారు ముస్లిం మహిళలు, ముస్లిం యువకులు. ఎందుకంటే దేశం మొత్తం చూస్తున్నారు ఎటువంటి అభివృద్ధి పదంలో వెళ్తుంది అనేది. మీరు అజారుద్దీన్కి మంత్రి పదవి వస్తే ఏమొస్తుంది? అజారుద్దీన్ ఏ రోజైనా ₹1 ఖర్చు పెట్టిండా? అజారుద్దీన్కి మంత్రి పదవి వస్తే ఏదైనా ₹1 ఖర్చు పెట్టిండా? హైదరాబాద్ క్రికెట్ క్లబ్ దాన్ని నాశనం చేసి దానికి ఉన్న స్కాములు చేసి ఆయన లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. ఎన్నిసార్లు అజారుద్దీన్
జూబ్లీహిల్స్ లో పర్యటన చేసిండు. ఇదే అజారుద్దీన్ ఓడగొట్టింది, జూబ్లీహిల్స్ ప్రజలే కదా ఓడగొట్టింది, తుక్కు తుక్కు కొట్టారు కదా. మరి ఈయనకి మంత్రి పదవి ఇస్తే వాళ్ళు ఎందుకు ఓట్లేస్తారు? ఎటువంటి పరిస్థితులు కూడా వేయరు. స్ట్రాటజీ పండదంటారు. నవీన్ ఎట్లా పడతండి? మీరు చెప్పండి. అజారుద్దీన్ జూబ్లీహిల్స్ కి చేసింది ఏంటి? ఇంతకుముందు అజారుద్దీనే కదా ఓడగొట్టింది అక్కడ. అదే ముస్లింలు అక్కడ అప్పుడు కూడా ఉన్నారు కదా, వాళ్ళే కదా ఓడగొట్టింది. పోనీ అజారుద్దీన్కి ఉన్న ఆస్తులు ఎన్ని వందల కోట్లు, 1000 కోట్లు మంద తెలుసు. ఈ రోజున ₹1 జూబ్లీహిల్స్ ముస్లింల గురించి కాదు, ఈ తెలంగాణలో ముస్లింలు కాదు, అసలు ఈ దేశంలో ఏదైనా ముస్లింల కోసం ₹1 ఖర్చు పెట్టిన బాపత్ ఉందా? ఇది కాకుండా సిగ్గు శరం లేకుండా ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని కుళ్ళబొడిచి దాన్ని నాశనం చేసి అక్కడ స్కాములు చేసి ఆ డబ్బులను తింటుంది అజారుద్దీన్. ఆయన ఎందుకు ఓట్లేస్తారు? అదేదో షబ్బీర్ అలీకి ఇచ్చుంటే ఖచ్చితంగా వేసేవాళ్ళు, లేదని ఇంకా చాలా మంది ఉన్నారు. అజారుద్దీన్ ఎప్పుడైనా ముస్లింలకి ఏదైనా ఒక్క రోజున ఒక నయా పైసా సమయం ఇచ్చింది కానీ, నయా పైసా కష్టపడింది కానీ. ఓకే సార్, అజారుద్దీన్ అట్లా అన్నారు. నవీన్ యాదవ్ ఎవరైతే కంటెస్టెంట్ ఉన్నారో కాంగ్రెస్ నుంచి, తనకి మాత్రం ముస్లింల మన్ననలు ఉన్నాయి, ముస్లింలు చాలా దగ్గరగా మనిషిగా నవీన్ యాదవ్ని చూస్తారు అని అంటున్నారు. నిజమేనా సార్? మీకేమనిపిస్తుంది? నవీన్ యాదవ్ ఎప్పుడైనా మీరు ఏదైనా కార్యక్రమంలో చూసారా? శ్రీశైలం యాదవ్ గారిని మన పోలీసులు బైండ్ ఓవర్ చేసుకున్నారు, రౌడీ షీటర్లు ఉన్న వాళ్ళు. అసలు అంటే నవీన్ యాదవ్ ఇంతకుముందు ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన. అంటే ఎంఐఎం అభ్యర్థిగా ఒక నవీన్ యాదవ్ని పెట్టుకుంటే అంటే ఎంఐఎంకి ముస్లిం క్యాండిడేట్ లేనట్టే కదా అక్కడ. తర్వాత అజారుద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థి అయి ఉండి, కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నాడు కదా, ఆయనకి ఇవ్వకుండా మంత్రి పదవి ఇచ్చావు కదా, మరి ఇంతకుముందు ఆయనే పోటీ చేయించినప్పుడు ఈసారి కూడా ఆయనకి ఇచ్చింటే బాగుండేది కదా. ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చేసి 6 నెలల్లో మీకు నిరూపించుకోవచ్చు, హ్యాపీగా ఆయన తీసుకొచ్చి జూబ్లీహిల్స్ నిలబెడితే అయిపోయారు కదా అంటున్నా. నవీన్ యాదవ్ అనే అతని యొక్క బ్యాక్గ్రౌండ్, తండ్రి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో అందరూ తెలిసిందే. వాళ్ళు ఏ విధంగా పెరిగారు, ఏ విధమైన రౌడిజం, వాళ్ళకు చూసి ఇక ఓట్లు వేస్తారని నేనైతే అనుకోవటం లేదు. మంచి అభ్యర్థులు ఉన్నారు, ఇంకా కాంగ్రెస్లో కూడా చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. అటువంటి వాళ్ళని ఇవ్వకుండా ఇటు అజారుద్దీన్కి మంత్రి పదవి, ఇటు నవీన్ యాదవ్కి మరి ఆయన ఏమంటున్నారంటే డైరెక్ట్ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళందరూ దిగి మరి ప్రచారం చేస్తారనుకున్నారు, కానీ వాళ్ళు ప్రచారం చేయలేదు. మరి నేనైతే అనుకున్నాను డైరెక్ట్గా అసదుద్దీన్ ఓవైసీ వచ్చి ప్రచారం చేస్తారనుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది అసదుద్దీన్ ఓవైసీ దగ్గర కానీ ఎంఐఎం పార్టీ దగ్గర. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పంచం చేస్తారు. అంతకుముందు ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ చెప్పింది ఎంఐఎంని. కారు సారు 16 అంటే ఆల్రెడీ హైదరాబాద్ పని వదిలేసిరాళ్ళు అప్పుడే. అప్పుడు అనుకున్నా వీళ్ళందరూ నాతో ఉంటారు అనుకున్నారు, అయిపోయా. మళ్ళా ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మళ్ళీ ఈ పక్కకి. సో వాళ్ళు అంటే వాళ్ళ ఉనికి కోసం ఆ పాత బస్తీలాగే ఉంచడం కోసం, ఆ ప్రజల్ని అట్లనే ఉంచడం కోసం, వారు ఆర్థికంగా కానీ లేకపోతే విద్యాపరంగా కానీ మిగిలిన పెరగకుండా అరే మెట్రో రాకుండా ఆఫ్ చేసింది ఎవరు? ఓల్డ్ సిటీలో. కాబట్టి ఈ ముస్లింల సమాజం కూడా ఈ రోజున ఈ యొక్క ఇంటర్నెట్ యుగంలో, ఈ ఇన్ఫర్మేషన్ యుగంలో వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. మీరు అనుకున్నంత అమాయకంగా అయితే ముస్లిం సోదరులు లేరు. అజారుద్దీన్కి మంత్రి పదవంగానే ఓటేసే పరిస్థితి లేదు. మీకెవరు సార్ టఫ్ ఫైట్ ఇప్పుడు బైపూల్లో? ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ తోనే. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది. ఇంతకుముందు బీఆర్ఎస్ మనకి మునుగోడు ఎన్నికలు జరిగినప్పుడు పోలీస్ వాహనాలలో డబ్బులు పంచారు, బీఆర్ఎస్ తరపు పెంచారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మాగంటి సెంటిమెంట్ రాజకీయాలు వర్కౌట్ అవ్వవంటారా? ఎట్లయితే చెప్పమ్మా, సునీత గారు నిజంగా గెలిచారనుకుందాం, ఊరికే ఊహ కోసం. ప్రభుత్వం వచ్చేసి కాంగ్రెస్ ఉంది, ఈవిడన్నా జంప్ అవ్వాలి కాంగ్రెస్. లేకపోతే కనీసంగా ఒక ఎస్ఐ అన్న మాట్లాడమ్మా, ఏదైనా అవసరం ఉంటే సెక్రటరీలో ఫోన్ అని లిఫ్ట్ చేయగలుగుతాడు. ఈవిడ ఎక్కడికి వెళ్ళగలుగుతా? ఏ విధంగా ఆవిడ ఏం చేయగలుగుతా చెప్పండి? అదే గవర్నమెంట్ ఉందనుకోండి, కనీసంగా సొంత గవర్నమెంట్ కాబట్టి ఎమ్మెల్యే పోటీ చేస్తే అసలు కనీసంగా పోలీస్ స్టేషన్ ఎస్ఐ నా మాట్లాడాడు. ప్రజలకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నది. ఆమె చేసి ఏం చేస్తారు? ఏం చేయలేరు. భర్తలు చనిపోయాక రాజకీయాల్లోకి వచ్చిన చాలా మంది మహిళలు ఇప్పుడు ఫైర్ బ్రాండ్ అనే పేరు కూడా తెచ్చుకుంటున్న పరిస్థితి మన రాష్ట్రంలో చాలా మంది విషయంలో జరుగుతోంది. ఎందుకని జరగదు అనుకుంటున్నారు సార్? మహిళలందరూ ఒకలాగా ఉండరు కదా, ఒక్కొక్కరికి యాటిట్యూడ్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఓన్లీ ఇల్లు చక్కబెట్టుకోవటం, పిల్లల్ని చూసుకోవటం, పూర్తి స్థాయిలో మహిళ గృహిణిలాగా కొంతమంది అనుకుంటారు, కొంతమంది రాజకీయాలు, కొంతమంది ఉద్యోగాలు చేయాలనుకుంటారు. ఇప్పుడు స్వతహాగా వారికి ఆ నాయకత్వ లక్షణాలు ఉండి చెయ్యాలి అట్లా అందరూ ఉండరు కదా. అందరు మగవాళ్ళు ఒకలాగా ఉంటారు, అందరు స్త్రీలు ఒకలాగా ఉంటారు. భర్త చనిపోయినందుకు మాత్రం అందరూ కూడా రాజకీయాల్లోకి రాణిస్తారనేది అయితే లేదు.
రాణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, రాణించలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీ ఒపీనియన్ అయితే సునీత గారు రాణించలేరనే. అంటే రాణించలేని పైన ప్రభుత్వ సహకారం కావాలి కదా. ఆ. ఇప్పుడు మీరు సునీత గారు రేపు ఎమ్మెల్యే అవుతారు, ఉమ్, పోలీస్ స్టేషన్లో ఫోన్ చేస్తారు, ఉమ్, కనీసం పట్టించుకుంటారా అంటున్నా. ఓకే. రేపు పొద్దున ఇంకో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆవిడ మాట వినేది ఎవరు అంటున్నా. ఆ తర్వాత సెక్రటేరియట్కో లేదా అసెంబ్లీలో గళం ఎవరికి వినిపిస్తుంది, ఆవిడ ఎవరు ఆవిడ హ్యాండ్ హోల్డ్ చేయాలి, ఎవరు ఆవిడ ఏదైనా ఇబ్బందులు ఉంటే. ఇప్పుడు ఆవిడ భర్త ఉన్నప్పుడే ఏమి చేయలేదు జూబ్లీహిల్స్, ఈవిడ ఏం చేయగలుగుతుందని ప్రజలు. ఓకే. లేకపోతే మీరు అన్నట్టుగా నిజంగా సెంటిమెంట్ ఉంటే, ఆయన బాగా చేస్తుంటే ఖచ్చితంగా గెలిచేద్దాం. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఓకే. కేటీఆర్ వచ్చి చూసుకోవడం తప్పితే జూబ్లీహిల్స్ ఇంకొక ఆయనకి 2 కాన్సెన్లు తప్పితే ఆవిడంతా అయితే ఏం చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. నెక్స్ట్ మనం పాకిస్తాన్ ఇండియా వార్కి సంబంధించి, ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ప్రజల్లో నిజానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నట్లుగా పాకిస్తాన్కి మనం వెన్ను చూపినాం అనేది పదే పదే రేవంత్ అంటున్న మాట. ఆ మాటకి మీరు ఎట్లాంటి కౌంటర్ ఇస్తారు? ఒక విషయం అయితే నిజంగానే ఆపరేషన్ సింధూర్ ఒక్కదాంతో మనం పాకిస్తాన్కి ధీటుగా జవాబు అయితే ఇవ్వలేదు, ఇంకా మనం సశేషంగా ఫైట్ని ముగించి ఉండుంటే ట్రంప్ లాంటి వ్యక్తికి క్రెడిట్ దక్కించుకునే అవకాశమే రాకుండా చేసుకునే వాళ్ళం, ఆ స్థాయిలో మన ఫైట్ ఉండేది అని ప్రజల్లో అయితే చాలా బలంగా ఉన్నమాట నిజం. సార్ ఏం చెప్తారు? ఈ ఆపరేషన్ సింధూర్ అంతవరకు కరెక్టేనా? ప్రజల్లో ఏం బలంగా లేదమ్మా. అది ఓన్లీ మీడియాలో కొన్ని మీడియాలు సృష్టించే ఇది. ఫస్ట్ మొట్టమొదటిసారిగా నేనేం చెప్తా అంటే, వెన్ను చూపి రావటం కాదు, వెన్ను విరిచి వచ్చాం. ఓకే. తర్వాత మనకి పాకిస్తాన్ చాలా డిఫరెన్స్ ఉంది. మనం ఎప్పుడు కూడా జనావాసాల మీద మనం కొట్టలే, ప్రిసిషన్గా ఏదైతే స్థావరాలు ఉన్నాయో, టెర్రరిస్ట్ స్థావరం డైరెక్ట్గా అంటే పక్కింట్లో కూడా తగలకుండా ఇంటి మీద కొట్టి చచ్చిపోతే మీరే చూసారు కదా. నెక్స్ట్ డే పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి టెర్రరిస్టులు, చనిపోయిన టెర్రరిస్టుల యొక్క అంత్యక్రియలకి అటెండ్ అయింది. మరి ఇండియాలో చూపించండి వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదు. కానీ ఒక్క బాంబు కూడా మనకు వచ్చి పేలలే. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం చేసిన అటాక్కి మొత్తం వ్యవస్థ కూలిపోయింది. అక్కడ వాళ్ళు రన్వేలు కొట్టేసాం, విమానాశ్రయాలు కొట్టేసాం, ఎయిర్ బేస్లు కొట్టేసాం. అని జనాల మీద కొట్టే సంస్కృతి మనకు లేదు. అదే ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్లో, ఆ బలూచిస్తాన్లో జనాల మీద పడుతుంది. మన ధర్మం అలా చెప్పలే. దాన్ని ఇంకొకటి వెన్ను చూపటం కాదు. అంటే రేవంత్ రెడ్డి దానికి కనీసంగా గుంపు మేస్త్రి ఆయనకి పెద్దగా ఏం తెలీదు. ఓన్లీ గుంపు మేస్త్రి పనులు చేయడం అయితే అందరి కష్టం మీద తల రూపాయి. గుంపు మేస్త్రి అంటే మీకు తెలుసు అనుకుంటా కదా, వాళ్ళు పని చేస్తే తల వాళ్ళు వచ్చిన డబ్బులు రూపాయి లాక్కునే బ్యాచ్ గుంపు మేస్త్రి అంటారు దాన్ని. ఈయనేం కష్టపడ్డు. అసలు భారతదేశానికి పాకిస్తాన్కి ఎన్నిసార్లు యుద్ధం జరిగింది, ప్రతి యుద్ధం తర్వాత ఏం జరిగింది అనేది కొంచెం చదువుకుంటే, లేదా నేను చదువుకుని నీకు అర్థం కాదు ఎలా గుంపు మేస్త్రి. ఎవరైనా చదువున్న వాళ్ళు మీ దగ్గర చదువుకున్న ఐఏఎస్ అని చెప్తారు. ఈరోజు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎవరి వల్ల వచ్చింది అంటే బీజేపీ ఉంది. అప్పుడు నీకు చేతకంతనంతనే కదా. ఇప్పటికి కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎవరి వల్ల వచ్చింది, ఎవరి ప్రభుత్వంలో ఉంది, ఎవరు యుద్ధంలో వెన్ను చూపితే వచ్చింది. అనేక మార్లు మన పాకిస్తాన్ సైనికులు దాదాపు 90,000 మంది సైనికులు మన బందీలో ఉన్నప్పుడు కూడా ఈ నెహ్రూ గారు చెప్పడంతో వదిలేసాం మనం. తర్వాత ముంబైలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, దాదాపు 140 మంది 150 మంది చనిపోయారు. అప్పుడు ఎవరున్నారు? గవర్నమెంట్. ఏం చేశారు? మీరు చేయగలిగారు? ఏం చేయలేకపోయారు కదా. హైదరాబాద్లో పేలుళ్ళు జరిగినాయి. ఏమన్నా నీకు కనీసంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చే దమ్ము ధైర్యం లేదు. హైదరాబాద్లో మీకు గోకుల్ చాట్ తెలుసు, దిల్సుఖ్నగర్ పేలుళ్ళు తెలుసు. ఈయన తెలంగాణనే కదా. ఈయనకి ఇప్పుడు మిగిలినంటే ఎలాగో గుంపు మేస్త్రి మిగిలిన తెలిసినా తెలియకపోయినా తెలంగాణలో జరిగిన నువ్వే అంటే ఇక మేము ఆ భాష నేను వాడలేను. నువ్వు వెన్ను చూపించంటే నీకు సిగ్గు శరం ఉంటే నువ్వేం చేసావు చెప్తే. దిల్సుఖ్నగర్ పెళ్లికి ఏం చేసావు, మక్కా మసీద్ పెళ్లికి ఏం చేశారు, లేకపోతే గోకుల్ చాట్ బండారు చేసినప్పుడు ఏం చేశారు, ముంబై అటాక్లో కసబ్ ఓపెన్గా చెప్తే మీరు ఏం చేశారు అనేది సిగ్గు శరం అనేది ఉంటే, రాజకీయాలు ఏమాత్రం విలువలు పాటించగలిగితే, సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిక్కుని కనీసం వారిని గౌరవించడం. రాజకీయ నాయకులు మనం ఒకరినొకరు దుమ్మెత్తుకు పోసుకుంటాం, కానీ సిగ్గుచరం లేకుండా మేము ఆపరేషన్ సింధూర్లో మా చెల్లెలతో కొట్టించాం. నీ గుమ్మి మేస్త్రుడు అక్కర్లేదురా నాయన, నీలాంటి మేస్త్రుడు అక్కర్లేదు మాకు. మా అక్క చెల్లెలు కూర్చొని కొడితే మొత్తం ఒక తోక ముడిచి. ఇక ట్రంప్ విషయానికి వస్తారా, ఆయన ఏం మాట్లాడతారో ఆయన కేసీఆర్ ఒకటే. పొద్దున ఏంటి రాత్రికి మారిపోతుంటాయి. కాబట్టి ట్రంప్ని ఈ రోజున ప్రపంచంతో కూడా నేను అనకూడదు, ఎందుకంటే ఆయన మా యొక్క సంస్కారం ఒక జోకర్లా చూస్తాను. ఆయన చెప్పుకుంటాడు. ఇప్పుడు నా గొప్పతనం మీరు చెప్పాలా నేను చెప్పుకోవాలా? మీరు చెప్పాలా, అరే చాలా మంచి పని చేశారు, దీనివల్ల నేను ట్రంప్ ఏది యుద్ధాన్ని ఆపాడని ఎవరు చెప్పాలా?
పాకిస్తాన్ అని చెప్పిందా పోనీ కనీసంగా? ఓకే. పాకిస్తాన్ అని చెప్పిందా అన్న? అసలు రైట్. నేను చెప్తున్నా, అసలు మేము కాదనే చెప్తున్నాము. హ్మ్. ఆయన చెప్తే మేము ఆగేదేంది? అసలు ఆగాల్సిన అవసరం ఏముంది? ఓకే. కొడితే వాళ్ళు దిమ్మ తిరిగి బ్లైండ్ బ్లాంక్ అయినట్టుగా పాకిస్తాన్ అని చెప్పిందా? చెప్పలేదు. ఆ! ఓకే. ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయనకి కావాల్సిన నోబెల్ బహుమతి కావాలి. హ్మ్. మీరు చూసారు కదా! ఇవ్వలేదు. ఓహ్! ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నాడు. హ్మ్. పొద్దున్న లెగిస్తే టారిఫ్లు అంటాడు. లేకపోతే మళ్ళా పెనాల్టీస్ అంటాడు. మళ్ళా 2 రోజులొచ్చి నేను ఆయన దగ్గరికెళ్ళి ట్రేడ్ అగ్రీమెంట్స్ అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఏం జరుగుతుందో మీకు తెలుసో తెలీదు. ఈరోజు అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తున్నాయి. ఈయనని ఏంది గందరగోళం మొత్తం హ్మ్. ప్రపంచం మొత్తం అందరితో కూడా గొడవలు పెట్టుకొని గందరగోళ పరిస్థితిలో ప్రపంచంలో అంటే అమెరికాలో ఈ రోజున ఒక అస్తవ్యస్తమైన పరిస్థితి పరిస్థితి అక్కడ ట్రంప్ వల్లే వచ్చిందంటారు. మొన్న రీసెంట్‌గా వచ్చిన అన్ని ఎన్నికలు డెమోక్రాట్సే గెలిచారు. అవును. మీరు చూసారనుకుంటా. అవును. మన హిందూ మూల అంటే భారతదేశం మూలలో ఉన్నోడు ఈరోజు గెలవటం గవర్నర్‌గా లెఫ్ట్ అవును. గవర్నర్ జరిగింది. కాబట్టి ట్రంప్ మాటలు పట్టించుకునే పరిస్థితి ఈరోజు లేదు. ప్రపంచం లేకుండా ఓకే. పోయింది. బండి సంజయ్ ఆరోపణలు ఏవైతే మాగంటి ఆస్తులు కూర్చున్నాయో చాలా హాట్ టాపిక్, బర్నింగ్ టాపిక్ ఉంది ఇప్పుడు. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఆస్తుల్ని పంచుకున్నారని బండి సంజయ్ ఆరోపించడంపై మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు? అంటే ఆ కామెంట్స్‌ని ఎట్లా చూడొచ్చు? అంటే ఒకటి బండి సంజయ్ గారు చేసిన ఆరోపణల కంటే దానికి ముందు హ్మ్. అసలు మాగంటి గోపీనాథ్ తల్లి హ్మ్. చాలా అంటే ఆ స్టేట్‌మెంటే అవును. గుండె కలిచివేస్తుంది. అంటే కొడుకుని చూడనివ్వకుండా. చూడనివ్వకుండా అంత దుర్మార్గంగా మరి అట్లా వ్యవహారం చేశారంటే అసలది దాన్ని అసలు ఎంత లోతుగా ఆలోచించాలో అర్థం కావట్లేదు. తల్లిని చూడనివ్వట్లేదు. కొడుకు హాస్పిటల్‌లో ఉండి చనిపోయాడో లేడో తెలీదు. ఉన్నాడో లేడో తెలీదు. మరి మొదటి భార్య కొడుకు ఎవరైతే ప్రద్యుమ్న ఆ అబ్బాయిని నువ్వు రానివ్వకుండా రావద్దు. వస్తే ఇక్కడ గొడవలవుతాయి అంటాం. అంటే అసలు ఇగ అంటే మిస్టరీ కుటుంబ ఉందంట. విలువలకి అసల మన అంటే మానవతా విలువలు, కుటుంబాలకి మానవతా విలువలకి తిలోదకాలు ఇచ్చేసి తిలోదకాలు. కేవలం రాజకీయం కోసమో, లేకపోతే ఆస్తుల కోసమో, డబ్బుల కోసమో అన్నట్టుగా అనిపిస్తుంది గదా! హ్మ్. చూసేవాళ్ళకి. హ్మ్. అది భారతీయ జనతా పార్టీ చెప్పలే, లేదా మన బండి మా బండి సంజయ్. సంజయ్ గారు చెప్పలే. మాకంటే తల్లి కన్న తల్లి చెప్తుంది. ఇంకో మాట కూడా చెప్పారు మా సంజయ్ కుమార్ గారు. ఇద్దరు భార్యలుండొచ్చు, హ్మ్. నలుగురు కొడుకులుండొచ్చు, నలుగురు కూతురు కానీ తల్లి మాత్రం ఒకటే అటువంటి తల్లిని బిడ్డని అంటే చావు బతుకుల్లో గూడా చూడనీయకుండా అంటే అంత 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 రహస్యం ఏముంది? అంటే ఓకే. ఏమన్నా చెప్తాడేమో! హ్మ్. ఇప్పుడు ఎందుకు చూడనివ్వనంటే సినిమాలో మనం చూస్తుంటాం గదా! ఏమన్నా తల్లికి చెప్తాడేమో! ఈ జరిగే వ్యవహారాలు తెలుస్తాయేమో అని చెప్పి. అంతకు మించి ఏముంటుంది? తల్లిని చూడనివ్వడానికి కారణం ఏముంటుందింక? అంటే బయటోళ్ళని ఎవరిని చూడనివ్వట్లేదు. కానీ తల్లిని కూడా చూడలేదు. అంటే ఏదో రహస్యం ఏదన్నా ఆయన బాధతో తల్లికి చెప్తే అది బయటకి లీక్ అవుద్దని తప్ప అంటే కామన్ సెన్స్‌తో అయితే అదే ఉంది. హ్మ్. మరి ఈ నిజాలు నిగ్గు తేల్చాల్సిందే. మరి దీని మీద ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి మరి నిజంగా నిజాయితీ నిరూపించుకోవాలంటే ఏమి చేయలేదని, అసలు ఆయన ఆస్తులేంది? హ్మ్. ఈ యొక్క అంటే ఇద్దరు భార్యల వ్యవహారం ఏంటి? నిజంగా ఆవిడ కూడా భార్యనా? ఆవిడ భార్య అన్నప్పుడు కానీ ఆవిడకి ఇవ్వాల్సిన గౌరవం, ఆయనకి మాగంటి గోపీనాథ్ గారి ఆస్తుల్లో ఆ పిల్లలకి అందరూ ఇప్పుడు పిల్లల్ని మరి బలి చేయకూడదు గదా! చేసిన తప్పెవరు? అవును. చనిపోయానాయన. ఇప్పుడు స్త్రీని చేసుకున్నాం. సరే కారణాలు ఏదైనా ఉండొచ్చు. ఇంకో హ్మ్. పెళ్లి చేసుకున్నాం. కానీ ఆ స్త్రీకి అన్యాయం జరగకూడదు. నీ వల్ల పుట్టిన పిల్లలకి అన్యాయం జరగకూడదు. రేపు సమాజంలో వాళ్ళ పిల్లలు తలెత్తుకు తిరగాలి గదా! అవును. కాబట్టి అసలు నీకు సిగ్గుచేరం ఉంటే నిజంగా రేవంత్ రెడ్డి ఆ మొదటి భార్యని గూడా అమ్మ నిజానిజాలు తెలుసుకొని మీరు హ్మ్. ఇంకా ఈ సమాజంలో ఇంకా మానవతలు బతుకున్నాయంటే ఆవిడని కూర్చోబెట్టుకొని ఏంటమ్మా విషయం మాట్లాడి హ్మ్. ఆవిడ కూడా తగిన గౌరవం ఈ వ్యవహారంలోకి మమ్మల్ని లాగొద్దంటున్నారు ఎందుకు? సీఎం. ఎందుకు లాగొద్దు? అంటే హ్మ్. నీకు వాళ్ళు మనుషులు గాదా? హ్మ్. ప్రజలు గాదా? తెలంగాణలో ప్రజలు గాదా ఆళ్ళు? నీకు ఓన్లీ ముస్లింలే గావాలా? అదేంది రాగొద్దేంటమ్మా? నువ్వు ఒక ప్రభుత్వ అధినేతవి. నీకు ఎవరైనా అందరూ నీ సబ్జెక్ట్సే గదా! హ్మ్. ఓకే. లాగొద్దని ఎట్లా అంటావు? అంటే గాలికి వదిలేస్తావా అన్ని? హ్మ్. ఎందుకు గాలికి వదిలేస్తా? నీకు ఆయన కేటీఆర్‌కి ఏమన్నా అండర్‌స్టాండింగ్ ఉందా? ఇందులో నువ్వు రావద్దు, ఇందులో నేను రావద్దు అన్నట్టుగా. నేను కొట్టినట్టు ఉంటా, నువ్వు ఏడ్చినట్టు ఉండు అని చెప్తే నేను గిల్లినట్టు ఉంటా, నువ్వు ఏడ్చినట్టు ఈ టైప్‌లో ఇద్దరు పంచుకున్నారేంటి మరి? ఇప్పుడు అదేగా చెప్పేది. హ్మ్. ఈళ్ళిద్దరు కలిసి చనిపోయిన తర్వాత ఇప్పుడు మీకు మాగంటి గోపీనాథ్ గారి ఆస్తులు కావచ్చు, చాలా మంది రాజకీయ నాయకుల ఆస్తులు చాలా బినామీ పేర్లతో ఉంటాయి. ఆ హ్మ్. ఇద్దరు పంచుకున్నారని అదే మరి చెప్పింది. ఎందుకు రారు? హ్మ్. ఆయన ఆవిడ పేరు తెలీదు నాకు మొదటి భార్య పేరు. హ్మ్. ఎందుకు ఆవిడ కూడా మన ప్రజలే గదా! హ్మ్. ఆమె ఒక స్త్రీయే గదా! ఆమె కూడా మన అక్క చెల్లి లాంటిదే గదా! ఆమె మన తల్లి పట్టించుకోవాలి. లాంటిదే గదా! పట్టించుకోవాలి గదా! హ్మ్. నిజంగా ఆమెకు అన్యాయం జరిగితే మనం న్యాయం చేయాలి గదా! నువ్వెందుకు పట్టించుకున్నానంటానికి? ఏమన్నా పాకిస్తాన్‌లోనో లేదా అమెరికాలోనో వాళ్ళేమన్నా వేరే దేశంలో వాళ్ళు మన దేశంలోనే మన ప్రజలే. కాబట్టి ఖచ్చితంగా కూడా దీనిలో నిగ్గు తేల్చాల్సింది ఏదో ఉంది. ఓకే. ఖచ్చితంగా ఏదో ఉంది. తల్లి చెప్తుంది అంటే అవును. రాజకీయ ఆరోపణ ఎన్నైనా చేస్తారు. మాలాంటోళ్ళు చేస్తారు, మీలాంటోళ్ళు చేస్తారు కానీ తల్లయితే చేయదు గదా! హ్మ్. దానికైతే మన తల్లికైతే విలువ ఇవ్వాలి గదా! సార్ స్వదేశీ ఉద్యమం నడుపుతున్నారు. ఎప్పటినుంచో మనం స్వదేశీ, స్వధర్మం, స్వదేశీ ఉద్యమం అంటున్నాము.
ఇటొచ్చి మన రాష్ట్రంలో మాత్రం హిందూ ఆలయాలే ధ్వంసం కాబడుతున్నాయి. ఇది ఆగుతదా? అసలు ఆగేది ఎప్పుడు? దరిదాపుల్లో ఉందా? అసలు ఈ హిందూ ఆలయాల మీద దాడి అనేది బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు కేంద్రంలో ఉన్నా కూడా రాష్ట్రాలలో జరగటం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒకటి పోలీస్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అది. సెంట్రల్ సబ్జెక్ట్ కాదు అది. ఇక్కడ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర రాష్ట్ర హోంశాఖది. ఇటు పోలీస్ ఓకే. వాళ్ళ కంట్రోల్ ఉంటారు. ఉమ్. బండి సంజయ్ గారి కంట్రోల్ ఉండదు. లేదా కిషన్ రెడ్డి గారి కంట్రోల్ ఉండదు ఇక్కడ ఉన్న పోలీసు. వాళ్ళని కూడా మీరు నిన్న చూశారు కదా! మా మా మీటింగ్‌కే అవును. పర్మిషన్. పర్మిషన్ లేదని చెప్పి తర్వాత భయానికి ఉమ్. మళ్ళీ అనవసరం లాస్ట్. పర్మిషన్ ఇస్తే 1,00,000 మంది వస్తే పర్మిషన్ 2,00,000 మంది వస్తారని చెప్పి దానికి అప్పటికప్పుడు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దేవాలయాల ధ్వంసం అనేది కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా తీసుకునే గొయ్యి. ఒక ఒక వర్గం ఉమ్. వారి ఓట్ల కోసం, ఉమ్. లేదా వాళ్ళని ప్లీజ్ Right. చేసుకోవడం కోసం, Okay. లేతే అప్పీస్మెంట్ పాలిటిక్స్ కోసం. అరే అంటే చాలా లాజిక్ ఏంటంటే 15% ఉన్న ఒక వర్గం నీతో ఉంటే సరిపోద్దా? మిగిలిన 85% అన్నారు. ముస్లింలు మీకు వద్దాని. అంటే మీకు హిందువులు 85% హిందువులు వద్దు తప్ప చెప్పండి. Hmm. అరే దేశం అనేది వ్యక్తుల సమూహం. Hmm. అంతేగాని 2, 3 మతాల సమూహం కాదు. అది ఏ మతమైనా కావచ్చు అది. Hmm. కాబట్టి చాలా రాంగ్ స్ట్రాటజీల్లో పోతున్నారు. Hmm. అందువల్లే అంటే ఒకప్పుడు ఇంటర్నెట్ యుగం లేదు. Hmm. ఒకప్పుడు కమ్యూనికేషన్ ఇంత లేదు. అవును. ఇన్ఫర్మేషన్ ఇంత లేదు. Hmm. మన ఇంత చదువు లేదు. కాబట్టి ఒక 65 సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్. Hmm. ఇప్పుడు ఆ ఆటలు పోయినాయి. అవును. మొత్తం దేశం తుడిచిపెట్టిపోయి కేవలం 3 చోట్ల మిగిలింది. Hmm. అటు కర్ణాటక, ఇటు తెలంగాణ, అటు హిమాచల్ తప్పితే ఇక మొత్తం దేశంలో అందరికి ఎగ్జిట్ బోర్డు పెట్టేశారు. అవుట్ బోర్డు పెట్టారు. ఇక్కడ కూడా ఇక ఇదే లాస్ట్. Hmm. అది మనం చెప్తుంది కాదు. Hmm. ఈ తర్వాత అయితే కాంగ్రెస్ మళ్ళీ ఈ తెలంగాణ రాదని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. లాస్ట్ క్వశ్చన్. మీరు మీ స్వదేశీ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు? ముఖ్యంగా ఖమ్మంలో బీజేపీ పార్టీ ప్రభావం ఎట్లా ఉంది? ఒకటి మీరు స్వదేశీ గురించి. స్వదేశీ అనేది ఈ రోజున ప్రతి ఒక్క భారతీయుల్లో ఇది నరనరాల లోపలికి వెళ్తుంది. Hmm. దీనికి నేను చాలా మొహమాటం లేకుండా చెప్పగలుగుతాను. గర్వంగా చెప్తాను. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో ఉన్న ఒక క్షేత్రం ఏదైతే ఉందో స్వదేశీ జాగరణ్ మంచ్ Okay. ఎస్‌జేఎం. Hmm. వాళ్ళు చాలా కింద దాకా వెళ్ళి ప్రతి ఊర్లో కూడా, ప్రతి గ్రామంలో, ప్రతి తండల్లో కూడా స్వదేశీని ఎంకరేజ్ చేయటం మొదలుపెట్టారు. Hmm. ఇంకా మీకు తెలుసో తెలీదో అంటే తెలియకపోవడం ఉండదు. నరేంద్ర మోదీ గారు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్. Okay. అంటే మీ జిల్లాలో ఏదైతే ఎక్కువగా పండుతుందో, ఏదైతే ఉంటుందో, అక్కడ ఏదైతే విశిష్టంగా ఉందో దాన్ని అక్కడి నుంచి ప్రమోట్ చేయాలి. అంటే ప్రతి Okay. డిస్ట్రిక్ట్ షుడ్ బి ఐడెంటిఫైడ్ బై 1 Product ప్రొడక్ట్ style. ఆర్ సర్వీస్ వాటెవర్ ఇట్ ఈస్. Hmm. ఆ పద్ధతిలో దేశీ, స్వదేశీ, విదేశీ Hmm. ఈ యొక్క నినాదంతో Hmm. ముందుకెళ్తున్నాం. మీకు చిన్న దాని Hmm. డిఫరెన్స్ చెప్తాను. దేశీ అంటే ఏంటి, స్వదేశీ అంటే ఏంటి అని. Hmm. ఇప్పుడు మనకి మీరు ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నారు. మీరు Hmm. ఒక స్వీట్ షాప్‌కి వెళ్ళాలనుకోండి. Hmm. చాలా రకాల స్వీట్ షాప్స్ ఉన్నాయి. అవును. ఢిల్లీ నుంచి వచ్చిన స్వీట్ షాప్‌లు ఉన్నాయి. Hmm. చెన్నై నుంచి వచ్చిన కృష్ణ మైసూర్ పాక్ ఉంది. లోకల్ వాళ్ళు చేస్తున్నారు. ఏం చెప్తామంటే మేము లోకల్ ప్రొడక్ట్‌ని ఇది లేదు. Hmm. అప్పుడు స్వదేశీ. Okay. చెన్నై మైసూర్ పాక్ తినొచ్చు. Ah. లేదా ఆగ్రా వాళ్ళ స్వీట్స్ తినొచ్చు. ఇంకోటి కూడా తినొచ్చు. Okay. ఏదైతే ఇక్కడ మనకి లభ్యత లేదో Ah. అప్పుడు విదేశీ దాని మీద. Okay. అంటే పచ్చళ్ళు మీకు ఇంకా సింపుల్ చెప్పాలంటే Hmm. పచ్చళ్ళు. Hmm. ఊర్లలో ప్రతి ఊర్లో కూడా స్వగృహ ఫుడ్స్ అని ఉన్నాయి. అవును. స్వగృహ. మీకు మామిడికాయ పచ్చడి కావాలో, చింతకాయ పచ్చడి కావాలంటే అక్కడ అక్కడ కొనుక్కోండి. ప్రియా పచ్చళ్ళు కొనొద్దు. ఓకే. ప్రియా పచ్చళ్ళు మనయే. Hmm. కానీ అది వేరే రాష్ట్రంలో వేరే పక్క నుంచి వస్తాయి. ఓకే. ఇక్కడ లోకల్‌గా ఫస్ట్ దేశీ, Hmm. దెన్ అది దొరకకపోతే స్వదేశీ, Hmm. ఆ తర్వాత విదేశీ. ఇప్పుడు స్కూటర్ లాంటివి ఉన్నాయి. ఓకే. మీ జిల్లాలో ప్రతి జిల్లాలో ఏమి స్కూటర్లు తయారు కావు. అవును. దేశీయంగా వాడమని చెప్తాం. ఏదైతే దొరకవో మెడిసిన్స్ ఉన్నాయి. కొన్ని క్రిటికల్ మెడిసిన్స్ ఉన్నాయి. అవి కూడా దుర్మార్గంగా ఏంటంటే ఎంఎన్‌సీలు, ఫార్మా కంపెనీలు ఇచ్చే ఒక లంచాల కోసం డబ్బులకు కక్కుర్తిపడి ఇక్కడ పూర్తిగా ఇక్కడ R&Dని డెవలప్ చేయకుండా, ఇక్కడ స్వదేశంగా పరిజ్ఞానాన్ని పెంపొందించకుండా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే. మీకు ఒక చిన్న మనకి కరోనా టైంలో Hmm. వ్యాక్సిన్‌లు కూడా ఎంత మన మీద ఒత్తిడి తీసుకొచ్చారంటే విదేశీ నుంచి కొనుక్కోమని. నరేంద్ర మోదీ సస్సే మీరా అన్నారు. రాత్రికి రాత్రి కూర్చోబెట్టి భారత్ బయోటెక్ కావచ్చు, ఇంకోళ్ళు అందరిని కూర్చోబెట్టి మీకేం కావాలో చెప్పండి. Hmm. నేను సహకారం అందిస్తాను చెప్పి స్వదేశీయంగా మన దేశంలో మనం వ్యాక్సిన్‌లు తయారు చేసుకొని మన ప్రజలకిచ్చి, అదే కాకుండా దాదాపు 55 దేశాలకు ఉచితంగా మనం వ్యాక్సిన్ ఇచ్చాం. ప్రపంచంలో పెద్ద పెద్ద ఫోజులు ఇచ్చే ఈ ట్రంప్ రాజ్యాలు కావచ్చు, ఇంకోటి రాజ్యాలు వాళ్ళు అమ్ముకున్నారు. Hmm.
అమెరికాలో వ్యాక్సిన్లు అమ్ముకున్నారు. మేము పెద్ద గొప్ప దేశము, ఆర్థికంగా పెద్ద పెద్ద దేశం చెప్పుకునే ఈళ్ళు గూడా, మా ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్, 6 ట్రిలియన్ చెప్పినప్పుడు, వాళ్ళు గూడా సిగ్గు శరం లేకుండా ఆ రోజు అంటే ప్రపంచం అంతా ఉంటదా పోద్దా టైంలో అవును. గూడా అప్పుడు గూడా వ్యాపారాలు చేసిన దేశాలే. కానీ భారతదేశం వ్యాపారం చేయలే. ప్రతి ఒక్కళ్ళకి ఉచితంగా 2 డోసులు బూస్టర్ డోస్ ఇచ్చి, ఇంతే కాకుండా 50 దేశాలకు మనం 55 దేశాలకు ఉచితంగా ఇచ్చాం. దాంతో పాటు నరేంద్ర మోదీ గారు గునివా అనే ఎగ్జాక్ట్‌గా పేరు ఎళ్తే ఆ యొక్క దేశ ప్రధాని కాలం పడ్డాడు. ఇది మనం వస్తే కుటుంబకం ఏదైతే మనం చెప్తాం నేర్పుతుంది. మనసా వాచా కర్మ నరేంద్ర మోదీ గారు దాన్ని ఆచరిస్తూ ఉమ్. వసుదే కుటుంబం అందరూ మనవాళ్లే అన్నదమ్ములు దమ్ములు అని చెప్పి ఈ రోజున అమ్ముకోవాలని మనం అమ్ముకునేవాళ్ళం రూ. 4 సంపాదించుకునేవాళ్ళం అవును. అట్లా ఎప్పుడు ఆలోచించలే ఎందుకంటే చావు బతుకులతో మనం ఎప్పుడు వ్యాపారం చేయదలుచుకోలేదు కాబట్టి ఆ విధంగా దేశీయ పరిజ్ఞానాన్ని ఒకప్పుడు మరి మీరు వినే ఉంటారు మీరు కూడా ఈ యొక్క మీడియాలో ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాలు పనిచేస్తున్నారు కాబట్టి ఒకప్పుడు సైనికులు వేసుకునే బూట్లు కూడా దానికి ఉండే లేసులు కూడా విదేశాల ఇంపోర్ట్ నుంచి అయ్యాయి. వచ్చేవి. దిగుమతి ఇది అయ్యేవి. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చెప్పే ప్రభుత్వం 60 సంవత్సరాల పరిపాలన ఈ రోజున దాదాపు 50,000 కోట్ల పైచలు ఎగుమతులు అవుతున్నాయి ఇక్కడి నుంచి బ్రహ్మోస్ క్షిపణులు మనం చెప్పేది నేను చెప్పేది బూట్లను లేజులుగా ఎగుమతి చేసేది మనం ఈ రోజున ఏకంగా. క్షిపణులను మనం ఎగుమతి చేస్తున్నాం మరి రేవంత్ రెడ్డికి తెలుసో తెలీదో కాబట్టి ఆ గుంపు మేస్త్రికి మీ పల్లవి టీవీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను ఉమ్. ఈ రోజున దేశీయంగా ఆత్మనిర్భర భారత్ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఈ యొక్క నినాదంతో మనం సెల్ఫ్ రిలయంట్గా ఉండాలని చెప్పి నరేంద్ర ప్రతి ఒక్క యువతి యువకుని తట్టి లేపి ప్రతి ఒక్కరు కూడా అనేక రకాల ఇన్సెంటివ్స్ ఇస్తూ స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా ఈ విధంగా ఈ రోజున 2014లో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానం తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోదీ గారు ఇక దాని గురించి దానికి మించి ఎటువంటి అంటే ఉదాహరణలు ఉదాహరణలు అక్కర్లేదు పారామీటర్స్ అక్కర్లేదు Yes. అది స్వదేశీ ఈ రోజున సెమీ కండక్టర్లు కూడా ఈ రోజు మనం చూస్తున్నాం సెమీ కండక్టర్ ఇక్కడ తయారీ మొదలు పెట్టాం ఖమ్మంలో బీజేపీ ప్రభావం ఎట్లా ఉంది? ఇక చివరి ప్రశ్న మీరు అడిగిన ఖమ్మంలో బీజేపీ ప్రభావం తప్పకుండా కూడా ఈరోజు చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఖమ్మంలో వచ్చే ఎన్నిక ఏదైనా సరే కాషాయ జెండాని రెపరెపలాడుతుంది ఓకే. ఒకప్పుడు కమ్యూనిస్టులు దాన్ని ఎర్ర కోటగా మలిచారు ఎరుపు వెలిసిపోతే ఏది కాషాయం ఆల్రెడీ వెలిసిపోతుంది అది ఇప్పటికే వాళ్ళు కొట్టుకోవడం చంపుకోవడాలు ప్రజలు దాన్ని అసహించుకుంటూ కొంతమంది ఇటు టీడీపీలో కొంతమంది బీఆర్ఎస్లోకి కొంతమంది కాంగ్రెస్లోకి అంతా మలటం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఈ పరిణామాలు జరుగుతున్నాయో అత్యంత వెనకబడి జిల్లాలో మాది కూడా ఒకటి అటు ఆదిలాబాద్ కావచ్చు ఇటు ఖమ్మం భద్రాచలం అడవుల్లో మా జిల్లాల్లో ఈరోజు మా జిల్లా చాలా కీలకమైన జిల్లా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఓకే. అందుకని 3 మంత్రులు ఇచ్చారు అక్కడ కానీ 3 మంత్రులు ఇచ్చినా కూడా ఈ రోజు వరకు మాకు అభివృద్ధి శూన్యం ఇంతే కాకుండా గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు ప్రజెంట్ ఎప్పుడైతే మంత్రిగా ఉన్నారో ఆ జిల్లా ఆయనకి దాదాపు రాజకీయ భిక్ష పెట్టడమే కాకుండా అనేక పర్యాయాలు టీడీపీలో టీడీపీ మంత్రిగా ఉన్నారు బీఆర్ఎస్ మంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ మంత్రిగా ఉన్నారు కానీ చేసిన శూన్యం ఇప్పటికి కూడా మా దగ్గర సరైన ఒక్క పరిశ్రమ కూడా లేదు ఎవరైనా బాగా చదువుకుంటే ఫస్ట్ చేయాల్సి ఊరదిలి పోవటమే ఎందుకంటే అక్కడ ఏ ఉద్యోగాలు లేవు అక్కడ మీకుంటే షాపుల్లో జాబులు లేకపోతే మా యొక్క గ్రానైట్ పరిశ్రమలో కోతలకు ఈ తప్పితే లేకపోతే గ్రానైట్ మార్కెట్లలోనూ మిర్చి యార్డులు తప్పితే చదువుకున్న ఒక వ్యక్తికి ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితి అక్కడ లేదు ఇది గౌరవనీయులు ముఖ్యమంత్రి మన తుమ్మల నాగేశ్వరరావుకి ఇన్ని సంవత్సరాలుగా హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా చేసినాను చేస్తే కూడా అంతకుముందు ఇరిగేషన్ మినిస్టర్ అన్ని రకాలు చేసినా కూడా ఆయన చేసిన శూన్యం ఇంకా ఆయనకి ఏదో కావాలని నన్ను అడుగుతున్నారు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొన్ని వందల వేల కోట్ల అధిపతిగా మన కళ్ళ ముందే ఏ విధంగా పెరిగారో మనందరూ తెలుసు ఇక బట్టి విక్రమ్ గారు 4 సార్లు మధురని అభిమానించి ఆదరించినా కూడా ఇప్పటికి కూడా మధుర మీదకి వెళ్తే పందులు కనబడితే తప్పితే రోడ్ల మీద సరైన డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇప్పటికి కూడా ఖమ్మం ఉన్న వాటిలో అదొక పట్టణం కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు మన చూస్తే 2 సార్లు మనకి వరదలు వస్తే ఊరంతా మునిగిపోయింది తెలుసు మన ఇంతకుముందు పోవాడ అజయ్ కుమార్ గారి దాష్టికం వల్ల ఆయన యొక్క తెలివి తక్కువతనం వల్ల అక్కడ ఒక చెక్ డ్యామ్ని సైంటిఫిక్గా ఆయనకి ఇష్టానుసారంగా ఎత్తి లేపడంతో ఆ నీళ్ళన్నీ ఊర్లోకి వచ్చి మొత్తం ఊరంతా కొట్టుకుపోయి ఆర్తనాదాలతో ఉంటే ఇంకా మళ్ళా ఆ గాయాలు మానకుంది మళ్ళా వచ్చి మన
కొంత ఇది జరగడం ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళకి కడుతున్నాం అని చెప్పి చేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఈసారి మంచి అవకాశాలు ఎప్పటిదాకా కాదు, రేపు వచ్చే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ఖచ్చితంగా కూడా మేము కాషాయ జెండాన్ని ఎగరేస్తాం. ఖచ్చితంగా మా మేయరే భారతీయ జనతా పార్టీ మేయర్ ఖమ్మం కార్పొరేషన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బైపోల్కి సంబంధించి బీజేపీ పార్టీకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈరోజు మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం.